పుల్వామా దాడిలో అమరులైన జవానులకు గాజువాక ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి ఆదిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను స్మరించుకోవలసిన అవసరముందని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిలో అవయవాన్ని కోల్పోయిన వీర సైనికుడు షేక్ సుభాన్ జాతీయ జెండాను ఎగురవేసి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం పలు కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాజీటీవీ రమేష్, ఇండియా కబడ్డీ ప్లేయర్ వైవి శ్రీనివాసరావు, జై భారత్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్, గాజువాక బీజేపీ నాయకులు బాటా శ్రీను, రక్తదాన ప్రచారకర్త వినోద్ బాలు తదితరులు పాల్గొన్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవానులకు గాజువాక ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి ఆదిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను స్మరించుకోవలసిన అవసరముందని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిలో అవయవాన్ని కోల్పోయిన వీర సైనికుడు షేక్ సుభాన్ జాతీయ జెండాను ఎగురవేసి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం పలు కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాజీటీవీ రమేష్, ఇండియా కబడ్డీ ప్లేయర్ వైవి శ్రీనివాసరావు, జై భారత్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్, గాజువాక బీజేపీ నాయకులు బాటా శ్రీను, రక్తదాన ప్రచారకర్త వినోద్ బాలు తదితరులు పాల్గొన్నారు. బాబు చేతి మాత్రం. నా పేరు శుభాన్ షేక్ అండి, విశాఖపట్నం. నేను ఒక కాశ్మీర్ యుద్ధంలో నా కుడి చేతిని పోగొట్టుకున్న ఒక సోల్జర్ని. దేశం కోసం అంకితం చేసుకున్నాను నా కుడి చేతిని. అయితే మనకి ఆగస్ట్ 15, జనవరి 26 ఎలా మనం గొప్ప వైభవంగా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అలాగే ఈ దుఃఖం ఈ ఫిబ్రవరి 14 ఈ బ్లాక్ డేని కూడా అంతే ఒక నివాళులు అర్పిస్తూ అంత గొప్పగా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేయవలసిందిగా ప్రతి స్కూల్స్కి మీడియా వారిని కోరుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్స్కి, ప్రభుత్వాలకి మేము ఎవరికి కనీసం చెప్పలేము. మీడియా ద్వారా ప్రతి విషయం కూడా ప్రతి పల్లెటూరికి, ప్రతి సిటీకి, పట్టణంకి కూడా చెందుతుంది. అలానే మీరు మాకు సహకరించి ఈ యొక్క మెసేజ్, డాక్టర్ గారు చెప్పిన మెసేజ్, సారు కిషోర్ గారు చెప్పిన మెసేజ్, భాను గారు చెప్పిన మెసేజ్, ఇవన్నీ కూడా ఒక సమూహంగా చేర్చి ఇది ఒక అవేర్నెస్గా ఒక మండలంలో కానీ, జిల్లాలో కానీ, ఒక రాష్ట్రంలోనే కాదు దేశం అంతటా కూడా ఇది అందరికీ ఒక అవేర్నెస్గా చేకూరాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. జై. 2019లో పుల్వామా అటాక్ జరిగి 44 మంది సోల్జర్స్ అమరవీరులు అయ్యారు. వారికి ట్రిబ్యూట్గా 2020 సంవత్సరము ఫిబ్రవరి 14న 3 గంటల 15 నిమిషాల నుండి మేము ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ గాజువాకలో ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము మన గాజువాకలో 3 గంటల 15 నిమిషాలకు ఫిబ్రవరి 14న 2025న ఈరోజు విద్యార్థుల చేత మరియు స్నేహ బృందం చేత ఈ యొక్క ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము 44 మంది అమరవీరులైనటువంటి వాళ్ళకి పుల్వామా అటాక్లో అమరవీరులైన వారికి మేము ఈరోజు జాతీయ గీతము ఎగరవేసి తర్వాత నేషనల్ రిబ్బన్తో మేము 2 కిలోమీటర్లు వాక్థాన్ చేసి ప్రజలకు చైతన్యపరిచి ఈరోజు బ్లాక్ డేగా నిర్ణయిస్తూ మేము
వాలంటీర్స్ డే వద్దు సైనికులే ముద్దు అనే నినాదము, భారత్ మాతాకి జై, అలాగే జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మీ ముందుకు వచ్చి ఇక్కడ మనం అందరం కలిసి చేయడం చాలా ఆనందీయమైనటువంటి విషయము. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.